How do we know whether we have become really spiritual the way Jesus wants us to be? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ రీతిగా ఉండాలని కోరుతున్నారో అట్లా ఆత్మీయంగా ఉన్నామో లేదో తెలుసుకునేది ఎట్లా అసలు? See, everybody in the world wants to improve their standard of living. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ జీవితంలో మరి వాళ్ళకున్నటువంటి ఆ స్టాండర్డ్ని దాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఆ స్థాయిని పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. Even those who are rich want to improve their standard of living. ధనికులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ స్థానాన్ని, ఆ స్థాయిని దాన్ని ఆర్థికంగా పెంచుకోవాలనుకుంటారు. And even many college students అట్లానే want to study further. అట్లానే అనేక మంది కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా ఇంకా ముందుకు చదవాలని, స్థాయి పెంచుకోవాలని చూస్తారు. Businessmen want to make more money, expand their business. వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలి అనుకుంటూ ఉంటారు. It's a great tragedy when Christians do not want to become more spiritual. అయితే చాలా విషాదకరమైనటువంటి సంగతి ఏమిటంటే క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అని అనుకోకపోవటం. And when the mind and focus of Christians becomes the same as the people in the world. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్సు ఇంకా ముందుకు వెళ్ళాలి స్థాయిలో అనేటువంటిది ఎలాగుందో అట్లానే క్రైస్తవుల యొక్క మనస్సు, వాళ్ళ యొక్క గురి ఆ రీతిగా ఉన్నట్టయితే There's nothing wrong in improving our standard of living or getting better education. ఏదో బాగా చదువుకోవటం కానీ, మన స్థాయి పెంచుకోవటం కానీ అట్లాంటి వాటిలో తప్పలేదు. But if that becomes more important than becoming spiritual, then we are not really following Jesus. ఆత్మీయంగా అభివృద్ధి పొందటం కంటే మిగతా వాటిని గురించినటువంటి ప్రాముఖ్యత ఎక్కువగా మన జీవితంలో ఉన్నట్టయితే నిజంగా మనం ఆత్మీయులం కావటం లేదు, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండాలని కోరటం లేదు. It's a question of priorities. ఇది ఏది ప్రాముఖ్యమైనది అని మన జీవితంలో ఎంపిక చేసుకోవటం అనేది ప్రాముఖ్యం. If we believe that the condition of our soul is more important than the condition of our body, మన దేహం పరిస్థితి కంటే కూడా మన లోపల ఉన్నటువంటి మన ఆత్మ పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి యోచించుకోవడం చాలా ప్రాముఖ్యం. then we will be more concerned about our spiritual development than our physical comfort. అట్లా అయినట్టయితే ఈ భౌతికంగా ఉండేటటువంటి మన సుఖ సౌఖ్యాల కంటే కూడా ఆత్మీయమైనటువంటి సుఖ సౌఖ్యం, ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని గురించిన తలంపు ఎక్కువ కలిగి ఉంటాం. Each of you sitting here should ask yourself that question. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోవాలి. Don't judge other people, that's not our business. వేరే వాళ్ళ గురించి తీర్పు తీర్చకండి, అది మన పని కాదు. God says he is the only judge. దేవుడు చెప్తున్నాడు ఆయనే మనకు తీర్పు తీర్చేవాడు. And he doesn't need anybody's help to judge other people. ఇతర ప్రజలను ఆయన పరీక్షించడంలో, తీర్పు తీర్చడంలో మన ఎవరి సహాయం ఆయనకు అక్కర్లేదు. But we can judge ourselves. అయితే మనల్ని మనం పరీక్షించుకోగలం. And the thing we need to ask ourselves is this. గనుక మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విధానం ఇది. Am I more concerned about my spiritual development than my physical and material development? ఈ భౌతికపరమైన ఇహలోక సంబంధమైనటువంటి అభివృద్ధి కంటే నేను నా ఆత్మీయమైనటువంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి ధ్యాస నేను కలిగి ఉన్నానా లేదా? Many of you, that may have been true the day you were born again. మీలో అనేక మంది తిరిగి జన్మించినటువంటి దినాన్ని సత్యంగా ఇది జరిగి ఉండొచ్చు. But it's probably not true today. అయితే ఈ రోజు అట్లా ఉండకపోవచ్చు. Most Christians I have met are backsliders. మరి నేను కలుసుకున్నటువంటి అనేక మంది క్రైస్తవులు వాళ్ళు వెనుకబడిపోయినటువంటి వాళ్ళు. By backsliders I don't mean that they're committing adultery or killing people or anything like that. వెనుకబడినటువంటి ప్రజలంటే వాళ్ళు ఏదో వ్యభిచారంలో జీవిస్తున్నారు, లేకుంటే ప్రజలను హత్యలు చేస్తున్నారని చెప్పట్లేదు. Or stealing or things like that. లేకుంటే ఏదో దొంగతనాలు చేస్తున్నారు, ఇట్లాంటి వాటిలో నిమగ్నమైన రెండో లేదు. Here's the mark of a backslider. అయితే ఇక్కడ ఈ తిరిగి వెనకబడిపోయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గుర్తు The ఏంటంటే same desire that he had when he was first converted to go on with the Lord is gone. మొట్టమొదటిగా మారు మనసు పొందినప్పుడు నేను ప్రభువుతో కూడా వెళ్ళాలి, నడవాలి అనేటటువంటి కోరిక తర్వాత అది పోయింది. The love that he had for Jesus in the day his sins were forgiven is gone now. తన పాపములు క్షమించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి తనకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు, పోయింది. And anyone who's like that ఎవరైతే అట్లా ఉంటున్నారో is a backslider. ఇది వెనుకబడిన వ్యక్తి అని అర్థం. But many people don't take that as the meaning of backsliding. అయితే అనేక మంది ప్రజలు దాన్ని వెనుకబడిపోవటంగా పరిగణించడం. So I believe that just like we would be disappointed if our children are not growing. కనుక నేను నమ్మేది ఏంటంటే చూడండి, మన పిల్లలు ఎదగకుండా ఉంటుంటే మనం అట్లా నిరుత్సాహపడిపోతాము. God is disappointed with many of his children. అట్లానే దేవుడు తన పిల్లలు అనేక మంది పిల్లల విషయంలో నిరుత్సాహపడుతున్నాడు. You may be a child of God. మీరు దేవుని బిడ్డ అయి ఉండొచ్చు.
But you could be a child of God who's bringing tremendous disappointment and sorrow to the heart of your heavenly Father. అయితే మీ పరలోకపు తండ్రికి ఎంతో అధికమైనటువంటి దుఃఖాన్ని నిరుత్సాహాన్ని కలిగించేటటువంటి దేవుని బిడ్డగా ఉంటున్నారు. The reason is that you probably haven't understood how much Jesus paid a price for you on the cross. దానికి కారణం ఏంటంటే మరి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఎంత గొప్ప క్రయాన్ని చెల్లించారు అనే సంగతి నువ్వు పూర్తిగా గ్రహించి ఉండకపోవచ్చు. You know, all of us know he died on the cross and we sometimes shed a few tears thinking about it. మనలో అనేక మంది తెలుసు ఆయన మన కొరకు కలవరి శిలువలో మరణించారని. కొన్నిసార్లు ఆయన గురించి మనం కొన్ని కన్నీళ్లు కూడా కారుస్తాం. But if you understood how much a price Christ paid for you on the cross. అయితే నీ కొరకు శిలువపై యేసుక్రీస్తు ప్రభువారు ఎంత క్రయాన్ని చెల్లించారు అనేది కనుక నువ్వు గ్రహించుంటే you would never feel satisfied with your love for him. ఆయన గురించినటువంటి మీ ప్రేమ విషయంలో ఎప్పుడు మీరు తృప్తి పడరు. You'd say, Lord, I want to love you more. మీరు ఎప్పుడు ఇంకా అంటూ ఉంటారు, ప్రభువా నేను ఇంకా అధికంగా I want to sacrifice more for you. నీ కొరకు నేను ఇంకా అధికంగా సమర్పించుకోగలుగుతాను. I want to live more wholeheartedly for you than I've ever done in my life. నా జీవితంలో ఎంతవరకు చేసిన దానికంటే ఇంకా అధికంగా హృదయపూర్వకంగా నీ కొరకు జీవించాలనుకుంటున్నా. I was born again 51 years ago, but I feel like that today. 51 సంవత్సరాల కిందట నేను తిరిగి జన్మించాను, కానీ ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇంకా అధికంగా ప్రభు కొరకు I want జీవించాలి. to love the Lord more. ప్రభుని ఇంకా అధికంగా ప్రేమించుకోరుతున్నాను. I want a greater fire in my heart than I had last year. మరి పోయిన సంవత్సరం దానికంటే ఇప్పుడు నా యొక్క హృదయంలో అధికమైనటువంటి దేవుని గురించిన అగ్ని కలిగి ఉండాలనుకుంటున్నాను. Not to impress people. ఏదో ప్రజల యొక్క మన్నన పొందాలని కాదు. When you become spiritual, you don't care for the opinion of men. మీరు నిజంగా ఆత్మీయులైనప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారనే సంగతిని గురించి మీరు ఏం తలంచరు. You are no longer interested in showing yourself as spiritual to people. లేకుంటే ప్రజలకు మీరు ఎంతో ఆత్మీయమైనటువంటి వ్యక్తులని ప్రజల ముందు కనపరచాలనే తలంపు కూడా ఉండదు. Only want to show yourself to the Lord. ఒక్కటే ప్రభువుకు మిమ్మల్ని మీరు కనపరచుకోవటం. But I'm thinking of one thing which Jesus taught us to pray. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రార్థించమని చెప్పినటువంటి ఒక విషయాన్ని గురించి నేను తలస్తున్నాను. You know, prayer is the deepest, real prayer is the deepest expression of our heart. ఈ ప్రార్థన అనేటటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి లోతైన విధానంలో దాన్ని వ్యక్తపరచడం. I don't mean the prayers we pray in public in prayer meetings. ఏదో బహిరంగంగా లేకుంటే ఇతరులు ఉన్నటువంటి ప్రార్థనా కూటాల్లో మనం చేసే ప్రార్థనల గురించి నేను చెప్పట్లేదు. Those are all very formal prayers where we say things because we know that other people are listening to us. అవన్నీ కూడా ఏదో నేను చేసే ప్రార్థనలు ఇతరులు వింటున్నారు కదా అనేటటువంటి మనసుతో మన అలవాటు ప్రకారం చేసే ప్రార్థనలు అవన్నీ. And most of the prayers that Christians pray in public, they don't really pray from the heart. సాధారణంగా చాలా మంది క్రైస్తవులు వాళ్ళ ప్రార్థనలో బహిరంగ ఇతర మనుషులు ఉన్నప్పుడే చేస్తారు, కానీ హృదయంలో మనసులో రహస్యంగా వాళ్ళు చేసుకోరు. They're not praying to God, they're just praying to the people. మనం ఏదో దేవునికి ప్రార్థన చేయట్లేదు, ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం అన్నట్టుగా చేస్తున్నాం. But I'll tell you when you are really praying to God. అయితే మీరు నిజంగా దేవునికి ఎట్లా ప్రార్థన చేయాలనే దాని గురించి చెప్తాను. When you are alone, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, all by yourself in a room praying. కేవలం నీ ఒక్క వ్యక్తివే నువ్వు గదిలో ఉండి ప్రభువుకు ప్రార్థిస్తున్నప్పుడు, maybe kneeling by your bed. మరి ఒకవేళ నీ పడక దగ్గర మోకరించి ఉండగా, especially when you're facing some big problem. మరి ప్రత్యేకంగా మీరు ఏదైనా గొప్ప సమస్యను ఎదుర్కొంటున్నారనుకోండి, that prayer is real prayer. ఆ ప్రార్థన నిజమైనటువంటి ప్రార్థన. And what is the deepest longing of your heart that comes out in prayer? ఏంటి ప్రార్థనలో అసలు మీ హృదయాంతరంగంలో నుంచి వచ్చేటటువంటి కోరిక అసలు ఏమిటి ప్రార్థనలో? So Jesus taught us how to pray. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా ప్రార్థించాలో నేర్పించారు. In the Old Testament they prayed for so many things. పాత నిబంధనలో ఎన్నెన్నో వాటి కోసం వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవారు. Most of the time they prayed that God would deliver them from their enemies. చాలా సార్లు అధికమైనటువంటి పర్యాయాలు వాళ్ళు శత్రువుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించాలని ప్రార్థించేవారు. Their Old Testament enemies were not Satan and all that. They were all earthly enemies. పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళ శత్రువులు సాతాను గురించి, సాతాను శక్తుల గురించి కాదు, ఎందుకంటే వాళ్ళకి శత్రు రాజులు ఉండేవారు. But in the New Testament Paul says we don't wrestle with flesh and blood. అయితే నూతన నిబంధనలో పౌలు అంటున్నాడు మనం రక్త మాంసములతో పోరాడడం లేదు అంటున్నాడు. But we wrestle with evil forces, demonic forces in the heavenly place. అయితే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. That is the one mark of a spiritual Christian. ఒక ఆత్మీయంగా ఉన్నటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి గుర్తుది. He has no earthly enemy, zero. తనకు భూ సంబంధమైనటువంటి శత్రువులు ఎవరు లేరు, అసలు సున్నా. If you have earthly enemies and you're always praying against earthly enemies, you are in the Old Testament. ఒకవేళ నీకు భూ సంబంధమైన శత్రువులు ఉంటే, భూ సంబంధమైన శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు చెప్పాలంటే నువ్వు పాత నిబంధన క్రైస్తవుడు. Even if your mother-in-law is your enemy, you're in the Old Testament. ఒకవేళ నీ అత్తగారు నీకు శత్రువుగా ఉందనుకోండి, అంటే నువ్వు పాత నిబంధన క్రైస్తవునివే. In the New Testament you have only one enemy. నూతన నిబంధనలో ఒకే ఒక శత్రువు, that's the devil. అదేంటంటే సాతాను.
And he's got agents called the lusts in our flesh. తనకి అనేక మంది అనుచరులు ఉన్నారు. అదే మన శరీరంలో వచ్చేటటువంటి ఇచ్చలు, మోహాలు. Those are the things we fight. వాటికి విరోధంగానే మనం పోరాడుతాం. But in the పోరాడుతాం. Old Testament, they're all their prayer. You read the Psalms, they're always fighting, Lord, smite that enemy of mine and the other enemy of mine. పాత నిబంధనలో అనేక సందర్భాల్లో ఈవెన్ కీర్తనలో కూడా మరి చెప్పిన ప్రభువా ఇదిగో ఈ శత్రువుని చంపే, ఆ శత్రువుని నాశనం చేయని ఇతర శత్రువుల గురించి వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. But you know, in the New Testament, Jesus said, don't pray like that. అయితే నూతన బంధంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అట్లాంటి వాటి గురించి ప్రార్థన చేయొద్దని. He taught us how to pray. ఎట్లా ప్రార్థన చేయాలో ఆయన నేర్పించారు. Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. He said, now when you pray, you must pray like this. ఆయన అన్నారు కనుక మీరు ఇప్పుడు ప్రార్థించినప్పుడు ఈ రీతిగా ప్రార్థించండి. Matthew 6 verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. That's wonderful to have God as our Father. చూడండి దేవుణ్ణి మన తండ్రిగా కలిగి ఉండటం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. The number one request, that's what I want you to see. ఇక్కడ కావలసినటువంటి అవసరత మొట్టమొదటి ప్రాముఖ్యమైన మీరు చూడాలని కోరుతున్నాను. There is no prayer in this whole prayer about smiting our enemies. అసలు ఈ ప్రార్థన అంతట్లో కూడా నా శత్రువులను నువ్వు నాశనం చేయనే మాట ఎక్కడ లేదు. There's no prayer in this prayer about increasing our bank account. ఈ ప్రార్థన అంతట్లోనూ కూడా బ్యాంకులో నా డబ్బులు ఎక్కువ చేయని ఎక్కడ లేదు. Or any earthly request except our daily bread. లేకుంటే ఇంకా ఏ విధమైనటువంటి భూ సంబంధమైన అవసరతలు లేవు. ఒక మా అనుదినాహారం మాకు అనుగ్రహించిన మాట ఒకటే ఉంది. You know, that means the necessities for life on earth. అంటే భూమి మీద జీవించడానికి నాకు కావాల్సినటువంటి వాటిని అనుగ్రహించు. Food, clothing, shelter, children's education, things like నాకు కావాల్సినటువంటి ఆహారం కానీ, నాకు కావాల్సిన వస్త్రాలు కానీ, నాకు ఉండవలసినటువంటి వసతి కానీ, పిల్లల చదువులు కానీ, ఇట్లాంటివి earthly requirements. ఈ భూ సంబంధమైన అవసరతలు. That's right to pray. అది ప్రార్థించడం సరే. But even that comes down in the list. అది కూడా ఎక్కడ వస్తుంది? ఈ పట్టీలో చివర్లో ఉంది. A spiritual man does not pray for his earthly requirements first. కనుక ఆత్మీయమైనటువంటి వ్యక్తి భూ సంబంధమైన అవసరతల గురించి మొట్టమొదటి ప్రార్థన చేయడు. And I want to say to all of you in Jesus name. యేసు ప్రభువారి నామమున మీ అందరికీ సంగతి చెప్పాలనుకుంటున్నాను. I want to say it very lovingly, not to condemn you, but to lead you higher. మేము తప్పు పట్టుకోవడం కాదు కానీ మీరు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ ఆత్మీయమైన సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. I hope you will realize that even if I speak strongly, I'm not speaking to condemn you. మరి ఒకవేళ కొంచెం గట్టిగా కఠినంగా మాట్లాడినా కానీ మీరు దాన్ని గ్రహిస్తారని అనుకుంటున్నాను. దాన్ని మీరు తప్పు పట్టాలని చెప్పడం కాదు. It is to lift you higher. అది ఏమిటంటే మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి. To make you live a really useful life before you leave this earth. ఈ భూమిని మీరు విడిచిపెట్టే ముందు జీవించేటటువంటి జీవితము చాలా ఉపయోగకరమైనటువంటి నాణ్యత కలిగినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. Most Christians are just wasting their life. అనేక మంది క్రైస్తవులు వాళ్ళ జీవితాలను వ్యర్థం చేస్తున్నారు. So if you want to live a really useful life on this earth, మీరు నిజంగా ఈ భూమి మీద ఉపయోగకరమైన జీవితం జీవించాలి అంటే, if you want to be a spiritually minded person, మీరు ఆత్మీయమైనటువంటి మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలంటే, if you want to show Jesus that you are really thankful for his dying for you on the cross, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా సిలువ మీద నీ కొరకు చనిపోయిన నిజంగా ఆయన కృతజ్ఞతావందనాలు చెల్లించే వ్యక్తిగా ఉండాలి అంటే, then start praying like this from today. ఈ రోజు నుంచి మీరు ఈ రీతిగా ప్రార్థన చేయడం Not ఆరంభించండి. with your lips but from your heart. మీ పెదవులతో కాదు, హృదయాంతరంగంలో నుండి. What is the first request? మరి ఏంటి మొట్టమొదటి? Our Father who art in heaven, పరలోకమందున్న మా తండ్రి, hallowed be thy name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Let your name be recognized as holy. నీ నామము పరిశుద్ధమైనదిగా గుర్తించబడును గాక. Let your name be respected. నీ నామము అది గౌరవ మర్యాదలతో కూడిందిగా ఉండును గాక. That is our prayer. అది మన ప్రార్థన. That the name of the true God would be respected. నిజమైనటువంటి దేవుని యొక్క నామము దాన్ని గౌరవించాలి. The Father manifested himself on earth in his Son, తండ్రి Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా ఈ లోకాన్ని దర్శించినాడు. When Christians say our Father, we know who we are talking to. మరి క్రైస్తవులు మా తండ్రి అని చెప్పినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసును. But when we present that God to others, ఆ దేవుణ్ణి మనం ఇతరులకు చూపించేప్పుడు we talk about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువాని గురించి Because మాట్లాడతాం. he was the revelation of the Father on the earth. ఎందుకంటే ఈ భూమి మీద తండ్రే ప్రత్యక్షమైనాడు క్రీస్తు ప్రభువారి రూపంలో. So hallowed be thy name has got this meaning. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ఈ అర్థాన్ని అది కలిగి ఉంది. That the name of Jesus Christ should be honored and exalted through our lives. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము మన జీవితాల ద్వారా కనపరచబడాలి, అది హెచ్చించబడాలి. So when you look around India, because that's where we live and belong, మనం ఏ దేశానికి చెందిన వాళ్ళమో, ఏ దేశంలో జీవిస్తున్నామో, ఈ భారతదేశం వైపు మనం చుట్టూ చూస్తే,
What should be our concern? కనుక మన గమనం, మన భారం ఏమిటి? Number one concern. మొట్టమొదటి భారం. Other concerns can come lower down the list. ఇతర భారాలన్నీ ఈ యొక్క పట్టికలో తర్వాత వస్తాయి. Number one. మొట్టమొదటిది. Not anything earthly. Number one. మొట్టమొదటిది ఏంటంటే భూ సంబంధమైనది ఏది కాదు. That means, Lord, my main burden in prayer అంటే is this. ప్రార్థనలో నా ప్రాముఖ్యమైనటువంటి భారం ఇది. And prayer, you know, as I said, is not just spoken words. నేను చెప్పినటువంటి రీతిగా ప్రార్థన అంటే ఏదో పెదవులోంచి మాటలు పలికేయటం కాదు. It's a burden in the heart. హృదయంలో ఉన్నటువంటి భారం. You know, like a woman carries a baby in her womb. చూడండి, ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు తన గర్భంలో శిశువుని ఏ రీతిగా కలిగి ఉంటుందో, and then the baby is delivered. తర్వాత ఆ బిడ్డ ప్రసవించబడినప్పుడు, so that's a real baby. అది నిజమైనటువంటి ప్రాణం ఉన్నటువంటి చిన్న శిశువు. If you don't have a burden in your heart, అట్లనే నీ యొక్క హృదయంలో భారం ఉంటే, and then you just pray, అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు, it's not real prayer. భారం లేకుండా చేసే ప్రార్థన కాదు. This is just words. అది కేవలం మాటలే. Real prayer always comes from a burden in the heart. నిజమైనటువంటి ప్రార్థన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి వస్తుంది. We must have a burden in our heart that the name of Jesus must be glorified in India. యేసుక్రీస్తు ప్రభువారి నామము భారతదేశంలో మహింపరచబడాలి అనేటటువంటి ఆ భారాన్ని, ఆ ప్రార్థనా భారాన్ని మనం కలిగి ఉండాలి. Then you can ask yourself, is the name of Jesus Christ being glorified in India today? మరి అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారి నామము భారతదేశంలో ఈ రోజు మహింపరచబడుతుందా? I would definitely say no. ఖచ్చితంగా కాదు అని నేను చెప్తాను. Unfortunately, no. దురదృష్టకరంగా ఇది కాదు, జరగట్లేదు. And who is dishonoring the name of Jesus in our land? మన భూమి మీద, మన దేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఘనహీనపరిచేది ఎవరు? Is it the non-Christians? క్రైస్తవేతరులా? No. కాదు. It's not the Hindus and the Muslims and the Buddhists who dishonor the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామమును ఘనహీనపరిచేటటువంటిది హైందవులు కాదు, మహమ్మదీయులు కాదు, బౌద్ధ మతస్థులు కాదు. You know who dishonors the name of Jesus Christ in India? భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఘనహీనపరిచేది ఎవరో తెలుసునా? Christians. క్రైస్తవులే. If we do something wrong, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, if we tell a lie, ఒక అబద్ధం చెప్పినప్పుడు, and we're caught, పట్టుబడినప్పుడు, or you steal, లేకుంటే దొంగతనం చేస్తే, or you cheat somebody, ఎవరినో మోసం or you చేస్తున్నా, commit adultery, లేకుంటే వ్యభిచారం or చేసి, you commit something which is un-Christ-like, అయితే క్రీస్తుకు కానటువంటిది, క్రీస్తు ఇష్టమైనది ఏదో చేశారు. people see that, అయితే ప్రజలు దాన్ని చూశారు, and they say, look at the way these Christians behave. వెంటనే ఏమంటారు? చూడండి క్రైస్తవులు ఎలా ఉంటారు అంటారు. Whose name is dishonored? కనుక ఎవరి పేరు ఘనహీనపరచబడుతుంది? Name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామం. If a Hindu or a Muslim lives in a bad way, they dishonor the name of their God. ఒకవేళ ఒక హైందువులు గాని, మహమ్మదీయులు గాని, బౌద్ధ మతస్థులు గాని వాళ్ళు ఏదైనా తప్పు పని చేసినప్పుడు వాళ్ళ దేవత పేరు They ఘనహీనపరచబడుతుంది. can never dishonor the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామం ఘనహీనపరచబడలేదు. It's only when Christians don't live according to the principles of Scripture. లేఖనంలో ఉన్నటువంటి నియమాలను అనుసరించి క్రైస్తవులు జీవించకుండా ఉన్నప్పుడు, then we dishonor the name of Christ. అప్పుడు దేవుని యొక్క నామాన్ని మనం ఘనహీనపరుస్తున్నాం. So when we think of hallowed be thy name, కనుక నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని we have to think తలచినప్పుడు of ourselves. మన గురించి మనం ఆలోచించాలి. Whether anything we do is dishonoring the name of Jesus Christ. మనం చేసేది ఏదైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని అగౌరవపరుస్తుందా? That should be our primary concern. అది మన ప్రాముఖ్యమైనటువంటి నియమంగా ఉండాలి. Anything our children do is bringing dishonor to the name of Jesus. లేకుంటే మన పిల్లలు చేసేది ఏదైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి నామానికి అగౌరవం తీసుకొస్తుందా? You know, I ask the children who come to our church, the children of all the families, మరి మా చర్చికి వచ్చేటటువంటి ఆ పిల్లలు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ అడుగుతాను, I say, are you bringing honor to the name of Christ in the way you behave in school? నేను అంటాను, స్కూల్లో మీరు ప్రవర్తించే విధానంలో యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మీరు గౌరవ మర్యాదలు తెస్తున్నారా? So many Christian children bring such dishonor not only to their parents' name but the name of Jesus Christ. అనేక మంది క్రైస్తవ పిల్లలు వాళ్ళు దేవుని నామానికి అగౌరవంగా, తల్లిదండ్రులకు అగౌరవం పరచడం మాత్రమే కాదు, దేవుని నామానికి అగౌరవం పరుస్తారు. It's no use blaming the children. కనుక పిల్లల మీద నేరం వేస్తే ఉపయోగం లేదు. The parents have not brought them up right. తల్లిదండ్రులు వారిని సరైన విధానంలో పెంచలేదు. They are more interested in their coming first in the class than honoring the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని గణపరుస్తున్నారా లేదా అనే దానికంటే క్లాసులో ఫస్ట్ వస్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులకున్న చింత. And they feel so sad that my child is not doing well in school. కనుక స్కూల్లో మా పిల్లోడు సరిగ్గా చదవట్లేదు అని అస్తమానం బాధపడుతుంటారు. What about feeling sad that he's not honoring the name of Jesus Christ? అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని మా వాడు గణపరచట్లేదు అని చింతపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
I would say that most Christians do not really pray from their heart that the name of Jesus Christ should be honored. నేనంటాను యేసుక్రీస్తు ప్రభువారి నామం గణపరచబడాలని హృదయపూర్వకంగా ప్రార్థించే వాళ్ళు చాలా మంది లేరు. And that is why I say they are not spiritual. అందుకొరకే వాళ్ళు ఆత్మీయులు కారు అని చెప్తున్నాను. You will become a spiritual man or woman when this becomes the number one desire in your heart. నీ యొక్క హృదయంలో ఇది మొట్టమొదటి కోరికగా అయినప్పుడు నువ్వు ఆత్మీయమైనటువంటి పురుషునిగా లేక స్త్రీగా ఉంటావు. I am not preaching what I have not practiced. నేను ఏదైతే ఆచరించట్లేదో దాన్ని మీకు బోధించట్లేదు. I think for more than 30 years I have prayed that the name of Jesus will be honored in India. మరి గతించిన 30 సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నామం గణపరచబడాలని. I prayed it will be honored in my life. నా యొక్క జీవితంలో గురించి ప్రార్థించేది. Prayed it will be honored in my home. నా యొక్క గృహంలో కూడా ప్రభు గణపరచబడాలని I prayed it will be honored in the way I preach. నేను బోధించే విధానంలో కూడా ఆయన నామం గణపరచబడాలని ప్రార్థిస్తాను. I pray that it will be honored with my children. నా పిల్లల విషయంలో కూడా దేవుని నామం గణపరచబడాలని ప్రార్థిస్తాను. Today I even pray it will be honored through my grandchildren. మరి నా యొక్క మనవలో మనవరాళ్ళ ద్వారా కూడా దేవుని నామం గణపరచబడాలని నేను ప్రార్థిస్తాను. God is my witness, that is my number one desire. దేవుడే నాకు సాక్షి, నాకున్నటువంటి మొట్టమొదటి కోరిక ఏంటంటే ప్రభువే. I will not waste my time otherwise just preaching here. లేనట్టయితే నేను నా యొక్క సమయాన్ని ఇలా బోధించడం ద్వారా వ్యర్థం చేసుకోను. And if I can get all of you to have that desire in your heart, ఒకవేళ మీరందరూ కూడా మీ హృదయంలో అటువంటి కోరికను కలిగి ఉండగలిగితే God our Father will be excited. మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎంతో ఉత్సాహంతో పెళ్లిబుక్కుపోతాడు. It will be as excited as you getting thrilled if your child came first in the school. అది మీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ అంతట్లో వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఎంతో ఆనందంతో మీరు ఎంతో ఉప్పొంగిపోతారో అట్లానే మీ విషయంలో కూడా దేవుడు ఉప్పొంగిపోతాడు. God is not so thrilled when your child comes first in the school. అయితే మీ పిల్లవాడు స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు దేవునికి ఆనందోత్సవాలు ఉండవు. He is thrilled when we are concerned that the name of Jesus should be honored. యేసుక్రీస్తు ప్రభువారి నామం గణపరచబడాలి, గౌరవించబడాలి అని కోరినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. When we put his purpose first in our life, all our earthly things God will take care of. మన జీవితంలో ఆయన కూర్చున్నటువంటి ఉద్దేశాలు ప్రాథమికంగా మొట్టమొదటి ప్రాముఖ్యంగా ఉంచితే మిగతా విషయాలన్నిటిలో దేవుడే మన సంగతులు చూసుకుంటాడు. I have proved that in 50 years. 50 సంవత్సరాలుగా దీన్ని నేను రుజువుపరుస్తూ వస్తున్నాను. Seek God's kingdom first, all your earthly things God will take care of. దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికినప్పుడు మిగతావన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. So why is the name of Jesus Christ not being honored in our land? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి నామము మనం ఉండేటటువంటి భూమి మీద ఘనపరచబడట్లేదు? Let me explain to you what the meaning of the word Christian is. ఈ క్రైస్తవుడు అంటే దీని అర్థం ఏమిటో మీకు వివరిస్తాను. Now you got to understand this. ఇది మీరు ముందు గ్రహించాలి. I'm saying it very respectfully. నేను ఎంతో గౌరవ మర్యాదలతో ఈ సంగతి చెప్తున్నాను. When I say I'm a Christian or you say you're a Christian, నేను క్రైస్తవుడు అని చెప్పినప్పుడు లేకుంటే మీరు క్రైస్తవుడు అని చెప్పినప్పుడు it's like saying we are Mrs. Jesus Christ. అది ఎట్లా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని పోలినటువంటి వ్యక్తులు అని. The Bible says that. బైబిల్ చెప్తుంది అది. Romans 7:4 says we are married to Christ in our spirit. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో మనం ఆత్మలో యేసుక్రీస్తు ప్రభువారితో వివాహంలో ఐక్యపరచబడ్డామని. Physically we will have a marriage when Christ returns. మరి క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన వివాహం చేసుకుని ఉంటున్నాం. That is externally. అది బాహ్యంగా. But inwardly we are already married to Christ. అయితే ఆంతరంగికంగా ఇప్పటికే క్రీస్తునకు వివాహం చేయబడ్డాం. 1 Corinthians 6 says we are already joined to the Lord, we are one spirit with him. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో ఇప్పటికే క్రీస్తుతో ఐక్యపరచబడి ఉన్నాం, ఏక ఆత్మను మనం కలిగి ఉన్నాం. So when we are married to Christ we can take his name. మనం క్రీస్తునకు వివాహం చేయబడినప్పుడు ఆయన పేరు మనకు వస్తుంది. When did your wife take your name? చూడండి, నీ భార్యకి నీ పేరు ఎప్పుడు వస్తుంది? Only after she married you. నిన్ను ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు నీ పేరు నీ భార్యకి చెందుతుంది. See, my wife could not bring dishonor to my name until she married me. మరి నా భార్య నన్ను వివాహం చేసుకునే అంతవరకు కూడా నా యొక్క నామానికి ఘనత తీసుకురాలేదు. How can she bring dishonor to my name if she's not married to me? అసలు నాకు నన్ను పెళ్లి చేసుకోకుండానే నాకు ఎట్లా అగౌరవం పరుస్తుంది? She's got another name. ఎందుకంటే తనకు వేరే పేరుంది. Only when your wife marries you, gets your name, then only she can dishonor your name. నీ భార్య నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నీ పేరు తనకు చెందుతుంది, అప్పుడే నీ పేరుకి అగౌరవం తీసుకొస్తుంది. That is why I say only Christians can bring dishonor to the name of Jesus Christ. అందుకొరకే నేను అంటున్నాను, కేవలం క్రైస్తవులు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి నామానికి అగౌరవం తీసుకొస్తున్నారు. Now I'll tell you the number one way in which we bring dishonor to the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామానికి అగౌరవం తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి సంగతి చెప్తాను.
See, Paul had a great burden for his countrymen. మరి పౌలుకు తమ దేశస్థుల ఎడల ఎంతో గొప్ప భారం ఉండేది. In Romans chapter 9 and verse 2 he says. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో అని చెప్తున్నారు. It's amazing. This is the man who said, "Rejoice always." ఈ వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందించుడు అని చెప్పిన వ్యక్తిన. The man who rejoiced always in his spirit. మరి ఎల్లప్పుడూ కూడా ఆనందించేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి he rejoiced in the Lord always. ఆయన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తాడు. He had no sorrow in his life as far as the Lord is concerned. ప్రభువు విషయంలో తన యొక్క జీవితంలో ఎక్కడా చింత లేదు. But he also says in Romans 9:2. అయితే రోమీయులకు రాసిన పత్రిక 9:2 అంటాడు, I have great sorrow and unceasing grief in my heart. మొదటి వచనంలో నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. And he says, I'm telling you the truth in Christ. I'm not telling a lie. The Holy Spirit is bearing witness with me. రెండవ వచనం, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. And you ask Paul, what is his reason for this great sorrow and unceasing grief in your heart? మరి ఒకవేళ మనం పౌలుని అడిగితే, పౌలు ఏంటి నీ హృదయంలో ఉన్నటువంటి మానని వేదన ఏమిటి, ఈ నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం ఏమిటి, దీనికి కారణం ఏంటి అని అడిగితే, is it like other Christians because you got some sickness or because you didn't get a promotion in your job? వేరే క్రైస్తవుల మాదిరిగా నీకు ఏదైనా రోగం వచ్చిందా, లేకుంటే నీకు ఆఫీసులో ప్రమోషన్ రాలేదా, ఎందుకు బాధపడుతున్నావు? No. Paul says, I'm not interested in all that. మరి పౌలు అంటాడు, లేదు వాటిలో నాకేమీ శ్రద్ధ లేదండి. I have grief in my heart because my countrymen are not become believers. ఎందుకంటే నా యొక్క దేశ వ్యక్తులు వాళ్ళ విశ్వాసులు కాలేదు, వాళ్ళ గురించినటువంటి భారం నాకుంది. How many of you have a unceasing grief and sorrow in your heart that your countrymen in India are not born again? మీ దేశస్థులు వాళ్ళు తిరిగి జన్మించలేదని ఎంతమందికి దుఃఖము మానని వేదన కలిగి ఉంటున్నారు? You see what a spiritual man he was. ఎట్లాంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తులు చూస్తున్నారు మీరు? He says, I'm concerned about my fellow Jewish countrymen and relatives. ఈయనన్నాడు, నా బంధువులైనటువంటి వాళ్ళు మరి యూదులైనటువంటి వాళ్ళు నా దేశస్థులు. He says, I wish they came to know the Lord like I did. నేను ప్రభువుని తెలుసుకున్నట్టు వాళ్ళు కూడా ప్రభువుని గురించి ఎరిగి ఉండాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. He was concerned that they were dishonoring the name of the Lord. దేవుని యొక్క నామాన్ని వాళ్ళు ఘనహీనపరుస్తున్నారని ఈ విషయంలో ఆయనకి బాధ ఉంది. I believe we should have a concern that our fellow Christians are dishonoring the name of Jesus Christ in this country. మన తోటి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఈ యొక్క దేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఘనహీనపరుస్తున్నారు అనేటటువంటి భారము, ఈ వేదన మనం కలిగి ఉండాలి. This is one mark of a spiritual man. ఆత్మీయమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఇది ఒక గుర్తు. Lord, I have great sorrow and unceasing grief in my heart. ఓ ప్రభువా, నాకు ఎంతో గొప్ప దుఃఖము నా హృదయంలో మానని వేదన ఉన్నాయి. That my fellow Christians in India are dishonoring your name. ఇండియాలో ఉన్నటువంటి నా సహపాఠి క్రైస్తవులు నీ నామాన్ని ఘనహీనపరుస్తున్నారు. That so many of Christian preachers are only interested in money, collecting money from people. అనేక మంది క్రైస్తవ బోధకులు కూడా ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారు. Every meeting they want to collect money. ప్రతి కూటమిలోనూ కూడా చందాలు పట్టి డబ్బు తీసుకుంటూ ఉంటారు. And they say they are representing Jesus Christ who never collected money in a single meeting. మరి వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రాతినిధ్యం వహిస్తున్నాం అంటారు. ఆయన ఎక్కడ ఏ మీటింగ్ లోను కూడా ఎక్కడ చందాలు పట్టలేదు, డబ్బు తీసుకోలేదు. That is another Jesus they are preaching and following. గనుక వాళ్ళు బోధించేది వెంబడించేది మరి ఒక యేసుని గురించి. That is dishonoring the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని ఘనహీనపరుస్తున్నారు. That's just one way. అది ఒక విధానం. And where there is so many other sins in the midst of God's people. మరి దేవుని యొక్క ప్రజల మధ్యలో అనేక విధములైనటువంటి రకరకాల పాపాలు ఉంటున్నాయి. When Christian husbands and wives fight, క్రైస్తవులైన like other husbands and wives. క్రైస్తవులైనటువంటి భార్యాభర్తలు లోకస్తులైనటువంటి భార్యాభర్తలు పోట్లాడుకున్నట్టు వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకోండి. Not only there's a bad testimony on earth. మరి తన విషయంలో ఇది చెడు సాక్ష్యం మాత్రమే కాదు. The devil tells God. అపవాది దేవునితో చెప్తాడు. You read that in the book of Job. యోబు గ్రంథంలో చూస్తాం. He's an accuser. ఆయన నేరం మోపుతున్నాడు. You read it in Revelation 12:10. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో. He accuses. ఆయన నేరం మోపుతున్నాడు. God, దేవా, look at that family there. They call themselves believers. చూడు ఆ కుటుంబం చూడు, వాళ్ళేమో విశ్వాసులు చెప్తున్నారు. Oh, they say they are in a good church. ఓ మంచి చర్చికి వెళ్తున్నామని మరి చెప్తున్నారు. God, just look at them, the way they're fighting at home. చూడు ఇంట్లో ఎంత గొప్పగా పోట్లాడుతున్నారు వీళ్ళు. Are they your children? వాళ్ళు నీ బిడ్డలా వాళ్ళు? Some of my children are better than your children, the devil says. అపవాది అంటాడు, నీ బిడ్డల కంటే నా బిడ్డలే కొంతమంది ఇంకా బాగున్నారంటాడు.
I want to ask you, my brothers and sisters, is God being dishonored by the way you live in your home? గనుక ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ యొక్క కుటుంబ జీవితం విషయంలో దేవుడు గణపరచబడుతున్నాడా? Forget about having a grief and a sorrow for other Christians. What about for your own home? ఇతర క్రైస్తవుల గురించినటువంటి వేదన, దుఃఖము వాటి గురించి కాసేపు ఆపు చేయండి. అసలు మీ కుటుంబంలో ఉన్న సంగతి ఏంటి? I hope your life will be changed this weekend. నేను అనుకుంటాను ఈ యొక్క వారాంతంలో మీ యొక్క జీవితం మారుతుంది అనుకుంటాను. I didn't come here to preach for honor or for money. నేనేదో ఘనత కోసం లేకుండా డబ్బు కోసం ఇక్కడ మీకు బోధించడానికి నేను రాలేదు. I came here to preach for the glory of God. దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ వాక్యాలు బోధించడానికి వచ్చాను. With a sincere desire that your life will be changed this weekend. మరి ఈ యొక్క వారాంతంలో మీ జీవితం మారాలని అదే నాకు ఉన్నటువంటి కోరికే మనస్ఫూర్తిగా. And if you are serious about that, దాని గురించి కనుక మీరు తీవ్రంగా ఆలోచిస్తుంటే, if you really want to honor God's name, మీరు నిజంగా దేవుని నామాన్ని ఘనపరచుకుంటే in your life, మీ జీవితం ద్వారా, in your home, మీ గృహంలో, in the way your children live, మీ పిల్లలు జీవించే విధానంలో, then I want you to listen to me. అప్పుడు మీరు ఒక సంగతి మీరు వినాలని కోరుతున్నాను. If you're only interested in going to heaven when you die, ఏదో చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని మాత్రమే మీకు శ్రద్ధ ఉందనుకోండి. I want to tell you right now, I have no message for you. ఇప్పుడు మీకు చెప్తున్నాను, అసలు మీకు చెప్పవలసిన వర్తమానం నాకేం లేదు. ఇంకా I'm not interested in going to heaven when I die. నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తానో లేదో దాని గురించి నాకు పెద్ద శ్రద్ధ. I want to honor Jesus Christ now when I live on this earth. ఇప్పుడే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే నేను ప్రభువుని ఘనపరచాలని కోరుతున్నాను. That is million times more important to me. అది ఎన్నో కొన్ని లక్షల రెట్లు ప్రాముఖ్యమైనటువంటి. And if I live like that, నేను అట్లా జీవిస్తే I know I'll be with Jesus in eternity. నిత్యత్వానికి యేసు ప్రభుతో ఉంటానని నేను ఎరుగుతాను. And I told the Lord this once. మరి ప్రభుతో ఈ సంగతి చెప్పాను. I said, Lord, if you go to hell, I'll be there. I'll be ready to be there with you for all eternity. ఓ ప్రభువా, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీతో పాటు నేను నిరంతరము నీతో ఉంటాను. If you're in hell, నీవు నరకంలో ఉంటావు. because that will become heaven for me. If Jesus is there, that's heaven. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటే ఆయన సన్నిధి అది పరలోకం. What is heaven? ఏంటి? Is it just a place with golden streets and big mansions? యేసుక్రీస్తు ప్రభువారు ఏదో బంగారు వీధుల్లో పెద్ద పెద్ద భవనాల్లో ఉంటాడనేటటువంటి. Without Jesus? యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా That's not heaven. అది పరలోకం కాదు. That's hell. అది నరకం. Golden streets and big houses without Jesus is hell. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా బంగారు వీధులు ఉన్నా గానీ పెద్ద పెద్ద భవనాలు ఉన్నా గానీ అది నరకమేది. A difficult place with Jesus, that's heaven. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉంటాడో అది ఏ విధమైనటువంటి స్థలమైనది పరలోకం. That's why I say I'm not interested in going to heaven when I die. అందుకొరకే నేను చెప్తాను, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని నాకు శ్రద్ధ లేదు. I want to be with Jesus when I die, wherever he is. యేసు ప్రభువారు ఎక్కడున్నా గానీ నేను చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉండాలనేదే నా ధ్యాస. That's why for me heaven has already begun on this earth. అందుకొరకే నాకు ఈ పరలోకం అనేది భూమి మీద ఆరంభమైంది. Because Christ is with me. ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు. And I never want to be without him. ఆయన లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. And I want to say to you, my brothers and sisters, నాకు ప్రియమైన సహోదరులారా సహోదరులు మీతో చెప్పాలనుకుంటున్నాను, if you want to do what Jesus said, to pray that prayer, hallowed be thy name, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థన మీరు చేయాలని కోరుతే, if you even have a little grief and sorrow in your heart that you're not honoring God's name in your life and in your home, దేవుని యొక్క నామాన్ని మీ జీవితంలో గానీ మీ గృహంలో గానీ మీరు ఘనపరచబడలేదు అనేటటువంటి వేదన దుఃఖం మీరు కలిగి ఉంటే, that the children God has given you are not honoring God's name, దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లలు దేవుని నామాన్ని ఘనపరచబడలేదని మీరు ఎరిగి ఉంటే, because you brought them up wrong, ఎందుకంటే మీరు తప్పుడు విధానంలో వాళ్ళు పెంచుకొస్తున్నారు, I want you to repent. మీరు పశ్చాత్తాపడాలని కోరుతున్నాను. And I want to show you how your life can change. మీ జీవితం ఏ రీతిగా మార్చబడగలదో మీకు చెప్పాలని కోరుతున్నాను. Now I want you to see this verse, 1 John chapter 2 verse 6. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట మీరు చూడాలని కోరుతున్నాను. This is the answer, this is the secret. ఇదే జవాబు, ఇదే ఈ రహస్యం. 1 John chapter 2 verse 6. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. That is a verse which hardly anybody talks about. మరి ఈ వచనం గురించి సాధారణంగా ఎవరో ఎప్పుడు చెప్పరు. Anyone who says he abides in Christ must walk in the same manner as he walked. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొననో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. Now forget about me standing here for a moment. ఇక్కడ నిలబడిన నా గురించి ఒక క్షణం పాటు మీరు మర్చిపోండి. Imagine the man who wrote this letter, the apostle John, is standing here. ఊహించండి, ఈ పత్రిక రాసినటువంటి అపోస్తలుని యోహాను ఆయనకు నిలబడ్డాడు అనుకోండి. He is much older than me. నాకంటే ఆయన చాలా అధికమైన వయసు గలవాడు. I'm only 70. He was 95 when he wrote that letter. నాకు 70 సంవత్సరాలే. ఆయన ఈ పత్రిక రాసినప్పుడు ఆయనకు 95 He was సంవత్సరాలు. a man who walked with God for 65 years. 65 సంవత్సరాల పాటు దేవునితో నడిచినటువంటి దైవజనుడు ఆయన. He was so old he couldn't even stand. He had to sit on a chair. ఆయన ఎంతో వృద్ధుడిగా ఉన్నాడు. అసలు నిలబడటం కూడా కష్టం. ఆయన కుర్చీలో కూర్చుని ఉండాలి. They used to carry him on a chair
to the meeting in his old age. మరి తన యొక్క వృద్ధాప్యంలో కూటానికి తీసుకెళ్లాలంటే కుర్చీలో తీసుకుని వెళ్ళాలి. And here, imagine him sitting on a chair here, 95-year-old Apostle John. గనుక 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధుడు అపోస్తలుడైనటువంటి యోహాను కుర్చీలో కూర్చుని ఆయన మాట చెప్తున్నాడు. He would always call believers my little children. ఆయన అంటున్నాడు నా చిన్న పిల్లలారా అనే విశ్వాసుల గురించి చెప్తున్నాడు. Read in verse 1, my little children. మొదటి వచనంలో నా చిన్న పిల్లలారా. That's how his favorite way of calling believers. ఆ రీతిగా విశ్వాసుల్ని తన ఎంతో ప్రియమైన విధానంలో పిలుస్తున్నాడు. They were like his children. గనుక వాళ్ళు తన పిల్లలు లాంటి వాళ్ళు, చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. Now imagine John sitting here. గనుక ఊహించండి యోహాను ఇక్కడ కూర్చున్నాడు. Say, my little children. నా చిన్న పిల్లలారా. I have walked with God for 65 years. 65 సంవత్సరాలుగా నేను దేవునితో నడుస్తూ వచ్చాను. And I'll tell you something. గనుక నేను చెప్తున్నాను మీకు, if you say that you're a Christian, నువ్వు క్రైస్తవుడు అని చెప్పినట్టయితే, you must walk on this earth like Jesus walked. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచినటువంటి రీతిగా మీరు కూడా ఈ భూమి మీద నడవాలి. And there is no way to do that unless you're filled with his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడితేనే గానీ లేనట్టయితే అది చేసే విధానం ఇంకోటి లేదు. God filled me with the Holy Spirit when I was a young man in the day of Pentecost 65 years ago. 65 సంవత్సరాల కిందట నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ప్రభువు పరిశుద్ధాత్మ దేవునితో నన్ను నింపినాడు. Now I'm 95 years old. ఇప్పుడు నాకు 95 సంవత్సరాల వయసు. And I'm telling you from 65 years of experience. 65 సంవత్సరాల వయసు అనుభవంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. You can walk as Jesus walked. మీరు కూడా యేసు ప్రభు నడిచినట్టు మీరు కూడా నడవగలరు. We may not be perfect like him. మరి ఒకవేళ అంత పరిపూర్ణంగా లేకపోవచ్చును. That will take time. When he comes only we will be perfect. అది సమయం పడుతుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడే ఆ పరిపూర్ణతలోకి వెళ్తాం. We can walk by the same principles he walked on this earth. ఈ భూమి మీద ఆయన నడిచినటువంటి జీవిత విధానాలు, ఆ నియమాలను పాటిస్తూ మనం నడవాలి. That's what John would say. అదే యోహాను చెప్తాడు. Have you heard it? మీరు అది విన్నారా? That's a testimony of an upright man. అది ఒక యథార్థపరుని యొక్క సాక్ష్యం. I take it seriously. దీన్ని నేను చాలా తీవ్రంగా You తీసుకుంటాను. see, when some young fellow who was converted last year gives a testimony, we say, oh, he's just converted, he doesn't know what the Christian life is like. ఒకవేళ ఎవరైనా యవనస్తుడు పోయిన సంవత్సరమే మారు మనసు పొందాడు అనుకోండి, ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? మారు మనసు పొంది సంవత్సరం అయింది, అసలు ఇంకా జీవితం అంటే ఏంటో తెలియదు, తర్వాత తెలుస్తుంది అనుకుంటారు. After 10 years he'll realize the Christian life is not so easy. 10 సంవత్సరాల అయిన తర్వాత తనకు అర్థం అవుతుంది క్రైస్తవ జీవితం అంత సులువు కాదని. But this is not some young 20-year-old testifying. అయితే ఇక్కడ ఏదో 20 సంవత్సరాల వయసు కలిగిన వాడు సాక్ష్యం ఇచ్చిన మాటలు కాదు. 95-year-old man. 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. Is it possible to walk as Jesus walked on this earth? యేసుక్రీస్తు ప్రభువారు నడిచినట్టుగా ఈ భూమి మీద నడవటం అనేది సాధ్యమా? The Bible says you must walk as Jesus walked. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువారు నడిచినట్టు మీరు నడవాలి. Walk means the way we do things, the way we speak. నడవటం అంటే మనం సంగతులు చేసే విధానం, మనం మాట్లాడే విధానం, the way we behave towards others. ఇతరుల ఎడల మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది. That means the way I speak in my home to my wife and children must be the way Jesus would speak. అయితే అసలు నా ఇంట్లో కూడా నా భార్యతోనో పిల్లలతోనో నేను మాట్లాడేటటువంటి విధానం ఎట్లా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు నాతో మాట్లాడిన విధానంలో ఉండాలి. If I don't do that, నేను చేయకపోతే then the name of God is not hallowed. దేవుని నామం పరిశుద్ధపరచబడలేదు. Then the devil can say to God, అప్పుడు అపవాది దేవునితో చెప్తాడు, God, you called that person your son. ఓ దేవా, ఏంటి ఆ మనుషుడిని నీ కుమారుడు చెప్తున్నావా? Look at the way he's behaving. చూడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు. Look at the way he behaves in the office. మరి ఆఫీసులో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు చూడు. Look at the way he speaks. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. Yeah, in the church he acts very holy and sings so many songs. చర్చికి వచ్చినప్పుడు మాత్రం చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, మంచి పాటలు పాడుతున్నాడు. Look at the way he lives 6 days of the week. అయితే వారంలో 6 రోజులు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు చూడు. Are you concerned about that? దాని గురించినటువంటి గమనం మీకుందా? So many of us are concerned, what are people saying about me? మనలో అనేక మంది మన గమనం అంతా ఏమిటంటే ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేదే మన చింత. From today, ఈ రోజు నుంచి please be more concerned what the devil is saying about you to God. అసలు మిమ్మల్ని గురించి సాతాను దేవునితో ఏం చెప్తున్నాడు అనే దాని గురించి గమనం కలిగి ఉన్నాడు. Then you will take your life more seriously. అప్పుడు మీ జీవితాన్ని గురించి తీవ్రంగా మీరు ఆలోచిస్తారు. Because most people don't know how you behave in the home, in the office. ఎందుకంటే అనేక మంది ప్రజలు మీ ఇంట్లోనే మీ ఆఫీసులోనే ఎట్లా ప్రవర్తిస్తున్నారో మీరు గమనించట్లేదు. They don't know how you behave in the bus when people are all behaving in an angry, selfish way. లేకుంటే మీరు బస్సులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోపంతో, స్వార్థంతో ఉన్నట్టుగా మీరు కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి. Or on the road how you behave. లేకుంటే రోడ్డు మీద ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. When people don't follow the traffic rules. మరి ప్రజలు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వెళ్ళట్లేదు అనుకోండి, నియమాల ప్రకారం. I tell you, you can find out on the road whether a person driving a scooter is a Christian or not. అసలు స్కూటర్ నడుపుతున్నటువంటి వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నవాడు క్రైస్తవుడో కాదో కూడా మీరు చెప్పొచ్చు. ఏ నియమాలు పాటిస్తున్నాడో or a car.
లేకుంటే కారు కానీ. It's very easy. చాలా సులువు. When everybody is behaving, not obeying the traffic rules, అందరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు అనుసరించకుండా ఉన్నప్పుడు, which is true in all the roads in India, ఇండియాలో ఉన్న రోడ్లు అన్నిటి విషయంలో అలాగే ఉంటుంది. there you can find a Christian అప్పుడు మీరు ఒక క్రైస్తవుడు కనుగొనగలరు, who behaves like a Christian everywhere, ఎక్కడైనా కానీ క్రైస్తవుని మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడు. who will drive a scooter the way Jesus would drive a scooter. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ స్కూటర్ నడిపిస్తే ఎట్లా నడిపిస్తారో అట్లానే ఈయన కూడా నడిపిస్తాడు. Yeah, I'm telling you from my experience. నా అనుభవంలో నేను చెప్తున్నాను. I was driving a scooter till about 2 years ago. ఇంచుమించు 2 సంవత్సరాల కిందటి వరకు నేను స్కూటర్ నడుపుతూ వచ్చాను. For nearly 46 years. అంటే 46 సంవత్సరాలుగా స్కూటర్. The Lord taught me how to drive a scooter like Jesus would drive. మరి స్కూటర్ అసలు యేసు ప్రభువు నడిపినట్టు ఎట్లా నడపాలో ప్రభు నాకు నేర్పించాడు. That means how to behave with other people who don't obey the rules. అంటే ఈ నియమాలు పాటించకుండా వెళుతున్నటువంటి వారి ఎడల మనం ఎట్లా ప్రవర్తించాలనేది ప్రాముఖ్యమైనది. How to have control over my anger. కోపం రాకుండా ఎట్లా దాని గురించి అధీనంలో ఉంచుకోవాలి. It is impossible unless you are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితేనే గానీ లేకుంటే మనల్ని మన అధీనంలో పెట్టుకోవడం చాలా కష్టం. Because we cannot control our tongue. ఎందుకంటే నాలుకని అధీనంలో పెట్టుకోలేం మనం. The Bible says in James chapter 3, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, verse 7 and 8, 7-8 వచనాల్లో he says we have learned how to control lions and elephants and all big animals. పెద్ద పెద్ద జంతువులైనటువంటి సింహాలని ఏనుగుల్ని ఎట్లా అధీనంలో పెట్టుకోవాలో మనం నేర్చుకున్నాం కానీ but nobody can control the tongue. నాలుకని అధీనంలో పెట్టుకోవడం మాత్రం మనుషులు చేయట్లేదు. Do you know that inside your mouth is something worse than a lion? సింహాని కంటే క్రూరమైంది ఇంకా భయంకరమైంది మీ నోట్లో ఉందని తెలుసా మీకు? You can't, it says nobody can control it. వాక్యం చెప్తుంది ఎవరు కూడా దాని అధీనంలో పెట్టుకోలేరని. And it is with this tongue that we dishonor Jesus Christ more than with any other part of our body. అసలు ఈ దేహములో ఏ ఇతర భాగం కంటే కూడా ఈ నాలుకతోనే చాలా సార్లు మనం దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తున్నాం. And for men, పురుషులు, with the eyes we dishonor Christ more than with any other part of our body. మన యొక్క మనసులో లేకుంటే మన దేహంలో ఇతర అవయవాల కంటే కంటి ద్వారా దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తున్నాం. The way we look, మనం చూసే విధానం, particularly at women, ప్రత్యేకంగా స్త్రీలను చూసే విధానం, you can dishonor Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని ఘనహీనపరుస్తున్నాం. Nobody saw you, ఎవరు చూడలేదు మిమ్మల్ని, but the devil did. అయితే అపవాది చూస్తున్నాడు. And he says, God, ఆయన అంటున్నాడు, దేవా is that your son? ఏంటి నీ కుమారుడు అతను? Just look at what he's looking at now. చూడు ఇప్పుడు అసలు ఏం చూస్తున్నాడో, ఎలా Look చూస్తున్నాడు, at what picture he's looking at. ఎట్లాంటి పటాలను చూస్తున్నాడు చూడు. Look at what he's watching on the computer right now. కంప్యూటర్ లో ఇప్పుడు ఏం చూస్తున్నాడు చూడు. God, this is your son. ఓ దేవా ఈయన నీ కొడుకు. You should be ashamed of yourself. అసలు నీవు సిగ్గుపడాలి దేవుడా ఈ కొడుకుని గురించి. Do you make the devil say such things to God about you? నిన్ను గురించి అపవాది సాతాను దేవునితో ఇట్లాంటి సంగతులు చెప్పడానికి నువ్వు చేస్తున్నావా, దానికి సమయిస్తున్నావా? I say, oh my God, please forgive me for all the times I have dishonored your name. ఓ దేవా దయతో నన్ను క్షమించు, అన్ని సమయాల్లోనూ కూడా నీ నామాన్ని నేను అగౌరవపరిచాను. I don't care if I never make any more money on this earth, ఈ భూమి మీద నేను డబ్బు సంపాదించకపోయినా నాకు చింతలేదు. or if all the people in the world call me bad names and dishonor me. లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను చెడుగా పేర్లు పెట్టి పిలవచ్చు, ఘనహీనపరచు. They can call me false prophet, devil, whatever they like. నన్ను తప్పుడు ప్రవక్త అనొచ్చు, సాతాను అనొచ్చు, ఏమని అనొచ్చు. But I don't want to dishonor your name by my life. అయితే నా జీవితం ద్వారా నీ నామాన్ని ఘనహీనపరచడం నాకు ఇష్టం లేదు. I don't care what people say about my name, but don't let them dishonor your name. నా పేరును గురించి ప్రజలు ఏం చెప్పినా దాని గురించి నాకు చింత లేదు, కానీ నీ పేరు మాత్రం నా ద్వారా అగౌరవపరచబడకూడదు. And especially the devil, who can see me all the time. ప్రత్యేకంగా సాతాను ఎల్లప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడు. The devil who sees me what I am watching on the computer. కంప్యూటర్ లో నేను ఏం గమనిస్తున్నానో సాతాను చూస్తున్నాడు. I don't want him to blaspheme you, saying, look at that man of child of yours, what he's doing. అతడు వెళ్ళి దేవుని దగ్గర ఇదిగో చూడు నీ బిడ్డ అని చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూడని దేవునితో అలా అనకూడదు. So it's very important to learn to live how Jesus lived on this earth. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎట్లా జీవించారనేది తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమే. I personally believe it is the most important thing that Christians need to learn. నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే క్రైస్తవులైనటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన సంగతి. In so many Bible schools they teach people how to preach. అనేక మంది బైబిల్ పాఠశాలల్లో వాళ్ళు ఏం బోధిస్తారంటే ఎలా బోధించాలి అని తరబిదిస్తూ ఉంటారు.
Is that more important, or is it more important to learn how to live like Jesus lived? ఎలా బోధించాలనేది ప్రాముఖ్యమైనదా, లేకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా జీవించారో ఆ రీతిగా జీవించాలనేది ప్రాముఖ్యమైనదా? It's no use studying the Bible if we don't live like Jesus lived. యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోకుండా ఉంటే ఈ బైబిల్ను బోధించడంలో ఏం ఉపయోగం లేదు. You know, so many Christians, they go to church on Sunday and learn something from the Bible. అనేక మంది క్రైస్తవులు ఆదివారం దినాన్ని ఏదో చర్చికి వెళ్తారు, బైబిల్లోని కొన్ని సంగతులు నేర్చుకుంటారు. That's good. మంచిదేది. But our knowledge must lead to life. అయితే ఈ బైబిల్ కూర్చున్నటువంటి జ్ఞానము మన జీవిత విధానంలో మార్పు తీసుకురావాలి. If knowledge does not lead to life, ఒకవేళ ఈ జ్ఞానము మన యొక్క జీవితంలో మార్పు తేకపోతే, I'll give you two illustrations. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. One, it's like our head becoming bigger and bigger and bigger and the body is not growing. ఒక సంగతి ఎలా ఉంటుందంటే, మన తల ఇంకా చాలా పెద్దదిగా పెరిగిపోతుంది పరిమాణంలో, కానీ శరీరం మాత్రం పెరగట్లేదు. You know, supposing you have a newborn baby, so small. ఒకవేళ కొత్తగా పుట్టిన శిశువు చాలా చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, శిశువు. Some children are so small you can hold in just even one hand sometimes. చూడండి, పిల్లలు చిన్న శిశువులు చాలా చిన్నగా ఉంటారు, ఒక చేతితో కూడా పట్టుకోవచ్చు. And then you see your child growing. ఆ తర్వాత ఆ బిడ్డ పెరగడం చూస్తారు మీరు. But only the head is growing. తల మాత్రం పెరుగుతుంది, and the head is becoming so big. తల ఎంత పెద్దదైపోయింది, and the body is so small. ఈ శరీరం అంతా ఇంతే ఉంది. I've seen some children like that. నేను కొంతమంది పిల్లల్ని అట్లా చూశాను. It's a disease. అది ఒక రోగం. అది it's a disease because there's a lot of water in their brain. ఎందుకంటే ఈ లోపల ఈ మెదడులో ఎంతో నీరు చేరిపోతుంది. So much, such big head and so small body. చాలా తల పెద్దదైపోతుంది, ఈ శరీర దేహం అంతా చాలా చిన్నదిగా ఉంటుంది. I've seen only one child like that in my life. నా జీవితకాలం అంతట్లో ఒక బిడ్డనే అట్లా చూశాను. But I've seen thousands of Christians like that. అయితే వేల కొలది క్రైస్తవులను అట్లా చూశాను. So much knowledge. జ్ఞానం ఎక్కువైపోయింది బాగా. Oh, they can argue about anything. నేను దేని గురించైనా నేను వాదించగలను. Any doctrine. నేను ఏ సిద్ధాంతాన్ని గురించైనా వాదించగలను. You know how many emails I get about from people with these huge heads. చూడండి, పెద్ద తలలో ఎట్లాంటి తల కలిగి ఉన్నవాడు ఎంతమంది ఈమెయిల్స్ ఇస్తారో నాకు మీకు తెలుసా? That doctrine, the other doctrine. ఈ సిద్ధాంతం గురించి, ఆ సిద్ధాంతం గురించి, వేరే సిద్ధాంతం గురించి. Their life is, their body is about so size. వాళ్ళ శరీరం మాత్రం చాలా చిన్నది, ఎంత ఉంది. Is that the way you want to be? మీరు అట్లా ఉండాలనుకుంటున్నారా? I don't want to be like that. నేను అట్లా ఉండాలనుకోవట్లేదు. I don't want to have a baby like that, and you don't want to have a baby like that. అట్లాంటి బిడ్డ నాకు ఉండాలని కోరట్లేదు, అట్లాంటి బిడ్డ మీకు ఉండాలని మీరు కూడా కోరుకోరు. And I tell you, God doesn't want to have any babies like that either. అయితే దేవుడు కూడా అట్లాంటి బిడ్డలు ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. I can use another illustration. ఇంకొక ఉదాహరణ చెప్తాను. Knowledge without life. ఈ జీవితంలో అనుసరించకుండా ఉండేటటువంటి జ్ఞానం. If we have knowledge without life, ఈ జీవితం లేకుండా మీకు జ్ఞానమే ఉందనుకోండి. No. Yeah. Then it's like eating a lot of food. అది ఎట్లా ఉంటుందంటే ఎంతో అధికమైన విస్తారంగా భోజనం, అన్నం తిన్నట్టు ఉంటుంది. It doesn't get digested. అదేం జీర్ణం కావట్లేదు. You know, the wonderful thing about food is, ఈ భోజనాన్ని గురించిన చాలా గొప్ప అద్భుతకరమైన సంగతి ఏమిటంటే, you eat your rice and your curry. మీరు అన్నం తింటారో, కూర తింటారో, ఏదో తిన్నారనుకోండి. It doesn't remain as rice and curry in your stomach even for one day. ఒక్క రోజంతా కూడా మీరు తిన్నటువంటి అన్నము, ఈ కూర ఈ కడుపులో అలా ఉండిపోదు. As soon as it goes in the stomach, stomach starts working on it. అది లోపలికి వెళ్ళిన వెంటనే ఈ కడుపు దాని గురించినటువంటి పద్ధతి ప్రారంభిస్తుంది. అది చేయవలసిన and if you open up your stomach after one day, it's not rice and curry, it has changed. ఒక రోజు అయిపోయిన తర్వాత ఈ కడుపు కోసి చూసారనుకోండి, మీరు తిన్న అన్నం కానీ కూర కానీ అక్కడ ఉండదు. And 2-3 days later it's changed more. అసలు 2-3 రోజులు అంటే పూర్తిగా మారిపోతుంది. చాలా after a few weeks, కొన్ని వారాలైన తర్వాత it has become flesh and blood and bones. మరి ఏమైపోతుంది? శరీరం వస్తుంది, రక్తం వస్తుంది, ఎముకలు వస్తాయి. How can rice and curry become flesh and blood and bones? అన్నము కూర పంపిస్తుంటే రక్తము, మాంసం, ఎముకలు ఎలా వస్తున్నాయి? You may not know it, but it's been happening in your life from the day you were born. అది మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు పుట్టినప్పటి నుంచి ఇదే క్రియ జరుగుతుంది మీ శరీరంలో. The food becomes part of your body. మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా దేహంలో ఒక భాగంగా మారిపోతుంది. And you know, people who don't eat at all, who are starving in famine areas, they're skinny. ఇది చూడండి, చాలా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కరువు కాటకంలో ఉంటారు, తినడానికి తిండి ఉండదు, కనుక మనుషులందరూ ఏదో చిక్కిపోయినట్టు ఉంటారు. But supposing all the food you went into your stomach did not get digested, ఒకవేళ మీరు అన్నం తిన్నా గానీ మొత్తం అంతా కడుపులోకి వెళ్ళిపోయింది కానీ జీర్ణం కావట్లేదు అనుకోండి, and you keep on eating, తింటానే ఉంటున్నారు, మీరు you're still very small, ఇంతే ఉన్నారు, but your stomach is becoming bigger and bigger and bigger every day. మీ పొట్ట మాత్రం పెరిగిపోతుంది, పెద్దదైపోతుంది. I've seen a lot of Christians like that. చాలా మంది క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళు చూశాను. Either with a huge head or a huge stomach. పెద్ద తలన్నా ఉంటుంది, లేకుండా పెద్ద కడుపన్నా ఉంటుంది. I mean spiritually.
అంటే ఆత్మీయమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. Physically to have big stomach is not good, but it's not so bad. ఒకవేళ ఈ శారీరకంగా కూడా పెద్ద పొట్ట ఉండటం అనేది కూడా అంత మంచిది కాదు, but ఏమైనా పర్వాలేదు. But to have spiritually, అయితే ఆత్మీయంగా so much spiritual food, ఎంతో ఆత్మీయమైనటువంటి ఆహారం తింటున్నారు, which has not been converted into life. అది అసలు జీవిత విధానంగా మారట్లేదు. You are sick. వాళ్ళు అనారోగ్యంతో ఉంటున్నారు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, that's the tragedy in Christendom today. ఈ దినాన్ని క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి విషయాలు, so much knowledge, so little life. ఎంతో జ్ఞానం ఉంది కానీ జీవిత విధానం మాత్రం చాలా తక్కువ. See what Paul told Timothy. తిమోతితో పౌలు ఏమంటున్నాడు చూడండి. In scripture there's always a balance. ఈ లేఖనములో ఎప్పుడు కూడా దీని సరైనటువంటి పరిమాణాలు చూపిస్తున్నాడు. One of the wonderful things I like about scripture. ఈ లేఖనాల గురించి చాలా అద్భుతకరమైన సంగతి నేను ఇష్టపడేది. Paul tells Timothy in 1 Timothy 4 and verse 16. మొదటి తిమోతి 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తిమోతితో చెప్తున్నాడు. He says there are two things, chapter 4 verse 16. మొదటి తిమోతి 4వ అధ్యాయం two things you must pay very close attention to. రెండు విషయాలకి నీవు చాలా దగ్గర గమనాన్ని కలిగి ఉండాలి. One is yourself or your life and the second is your teaching. ఒకటి అసలు నీ స్వయం, నీ జీవితం ఎట్లా ఉందనేది, రెండోది నీ బోధ, నీవు బోధించే విధానం. Your life and your teaching. నీ జీవితము నీ బోధ. Pay close attention to both of them. ఈ రెండిటికి కూడా నీవు చాలా అధికమైనటువంటి గమనాన్ని కలిగి ఉండాలి. Don't let one become bigger than the other. ఒకదానికంటే వేరేదే అధికమైనటువంటి పరిమాణంలో వెళ్ళిపోకూడదు. And persevere in both of these things. ఈ రెండిటిని కూడా నీవు జాగ్రత్త కలిగి నిలకడగా ఉండాలి. And if you do both of these things, ఈ రెండిటిని కనుక నువ్వు చేస్తున్నట్టయితే, then you will save yourself and you will save those who hear you. నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. And if you don't concentrate on both these things, ఈ రెండిట్లోనూ కనుక నువ్వు లక్ష్యాన్ని చూపించకపోతే, you will neither save yourself nor will you save others. అసలు నిన్ను నీవు రక్షించుకోలేవు, ఇతరులను కూడా రక్షించలేవు. Have you ever heard a word like this? ఇట్లాంటి వచనాలు ఎక్కడైనా విన్నారా మీరు? To ensure salvation for yourself. నిన్ను గూర్చి నువ్వు రక్షించుకొందువు అనేది. You say, no, I thought I was already saved when I said, Lord Jesus, come into my heart 30 years ago. ఏదో 30 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువు నా హృదయంలోకి వస్తే నేను రక్షణ పొందానని అనుకుంటున్నాను అంటున్నావు. Well, you didn't read every verse in the Bible about salvation. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని రక్షణ గురించి మనం చదవం. You take a concordance and look up the word salvation in the New Testament. మీరు కంకార్డెన్స్ బైబిల్ తీసుకుని నూతన బంధంలో రక్షణ అనేటటువంటి మాట గురించి అక్కడ చూడండి. The word saved. లేకుంటే రక్షణ పొందారు అనేటటువంటి మాట. Or salvation. లేకుంటే రక్షణ. You will find there's a lot more than just asking Jesus to come into your heart. యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోకి రమ్మని అడగడం కంటే ఇంకా అధికమైన ఎన్నో సంగతులు మీరు గమనిస్తారు. Just like you say there's a lot more to life than just being born. ఎందుకంటే పుట్టడం కంటే జీవితంలో ఇంకా అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. No, after birth your whole life begins, growth, so many things. పుట్టిన తర్వాత అసలు నీ జీవితం ప్రారంభం అవుతుంది. నువ్వు ఎదగటం ఎన్నెన్నో సంగతులు చేయవలసి ఉన్నాయి. So he says ensure salvation for yourself. గనుక నిన్ను నీవే నువ్వు రక్షించుకునే విషయంలో, do you want salvation for yourself? నీకు నీవు రక్షణ కావాలా? Pay attention to your life and your teaching. నీ జీవితానికి నీ బోధకు రెండిటికి లక్ష్యాన్ని కలిగి ఉండాలి. This is the right type of teaching. ఇది సరైనటువంటి విధానమైన బోధ. That will enable you in your daily life, in your home life, in your office life, in the road, everywhere to walk as Jesus. నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆఫీస్ జీవితంలో, నీ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు క్రైస్తవునిగా ఉండడానికి ఈ సంగతులు నిన్ను సరైన విధానంలో living as Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగా జీవించడం. We can compare it to the two legs we have. మనం కలిగి ఉన్నటువంటి రెండు కాళ్ళకు వీటిని పోల్చుకోవచ్చు. When you were born, your legs were not the size it is today. మీరు పుట్టిన వెంటనే ఇప్పుడు మీకు ఎంత కాళ్ళు ఉన్నాయో అంతంత కాళ్ళు పుట్టినప్పుడు లేవు. See how the size of a baby's leg, so small. పుట్టినటువంటి శిశువుకు కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. Supposing that baby one leg started growing and the other was not growing. ఒకవేళ ఈ చిన్న బిడ్డకి ఒక కాలు పెద్దదైపోతుంది, రెండో కాలు మాత్రం ఇంత చిన్నదే ఉంది. And finally after 30 years, తర్వాత 30 సంవత్సరాలు అయిన తర్వాత one leg is about 3 feet long. ఒక కాలు చూస్తేనేమో 3 అడుగులు పొడుగుంది. The other is about 6 inches. ఇంకొక కాలు చూస్తే 6 అంగుళాలే ఉంది. Can you imagine how that person will be walking? మీరు ఊహించగలరా ఆ వ్యక్తి అట్లా నడవగలరా? That's one thing I've never seen. అట్లాంటిది అక్కడ చూడలేదు అసలు. I've seen people with big heads and big stomachs, but this type of thing I've never seen. పెద్ద తలలో పెద్ద పెద్ద పొట్ట ఉన్నటువంటి వాళ్ళని చూశాను కానీ ఇట్లాంటి కాళ్ళు ఎంత వ్యత్యాసం ఉన్నవాళ్ళు. 3 foot leg and 1 6-inch leg. ఏదో 3 అడుగుల పొడుగు కాలు, ఇంకో రెండో కాలు ఏమో 6 అంగుళాల కాలు. But I've seen many Christians like that. అయితే క్రైస్తవులు మాత్రం అనేక మంది ఇలా ఉన్నారు. That teaching is so huge. ఈ బోధ చూస్తే వెళ్ళిపోయింది, చాలా పొడిగి వెళ్ళిపోయింది. I've seen many preachers like that. అనేక మంది బోధకులను ఎట్లా చూశాను. But their life, అయితే వాళ్ళ జీవితం so small.
చాలా చిన్నది అది. Their attitude to money, డబ్బును గురించిన ధ్యాస, their attitude to women, స్త్రీలను గురించినటువంటి పేరాశ, attitude to enemies, లేకుంటే శత్రువుల గురించినటువంటి గమనం, all so completely different from Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు కంటే ఇవి చాలా వ్యత్యాసంలో ఉన్నాయి ఈ సంగతులు. That's what I mean. The one leg is 6 inches long. అదే దాని అర్థం. అంటే ఒక కాలు 6 అంగుళాలే ఉందని. But their knowledge, జ్ఞానం చూస్తే they go for meetings like this to increase in knowledge. బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇట్లాంటి కూటాలు వెళ్తారు. I say, brother, sister, please work on your other leg now. కనుక ప్రియమైన సహోదరులారా సహోదరులారా, మీ వేరే కాలు ఎంతవరకు పొడుగు వచ్చిందనే దాని గురించి శ్రద్ధ కలిగి ఉండండి. Your teaching leg is already long enough. ఒకవేళ బోధించడం అనేది ఇప్పటికే చాలా పొడుగుగా ఉండొచ్చు. Take heed to your knowledge and your life. మీ యొక్క బోధ, మీ జీవిత విధానం, ఈ రెండు కూడా సమానమైన పాళ్ళలో వెళ్తారు. That's why it's important to learn how to live as Jesus lived. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగా జీవించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we really want your name to be hallowed on in this country and around the world. ఈ దేశంలోనూ ఇంకా ప్రపంచం అంతటా మీ నామాన్ని పరిశుద్ధపరచబడాలని మేము కోరుతున్నాం. And everything we do in our life, we want your name to be hallowed. మేము ఈ లోకంలో చేసే ప్రతిదీ కూడా మీ నామం పరిశుద్ధపరచబడినట్లుగా చేయదుము గాక. And I pray all the dear people sitting here will really be gripped this weekend. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైనటువంటి ప్రజలందరూ కూడా ఈ వారాంతంలో ప్రభా ఈ తలంపుతో ప్రభా నింపబడుతారు. That these 2 days will change the whole direction of their life. ఈ 2 దినాలు కూడా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి దశను పూర్తిగా మార్చును గాక. And they'll get a boost to go to a much higher level. ఇంకా అధికమైనటువంటి పరిమాణంలోనికి వాళ్ళు అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. Help us, we pray. ప్రభా We pray సహాయం that చేయమని your ప్రార్థిస్తున్నాం. Holy Spirit will move in our midst. పరిశుద్ధాత్మ దేవుడు మా యొక్క మధ్యలో సంచరించునుగా. We pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.